మనకు తెలిసినంత వరకు ఇండ్లు కిరాయికిస్తారు, బండ్లు కూడా కిరాయికిస్తారు, కార్లు కిరాయికిస్తారు, టెంట్ హౌస్ల సామాన్లను కిరాయికిస్తారు, ఫంక్షన్ హాల్ కిరాయికిస్తారు, బట్టలు చెప్పులు కూడా సినిమా షూటింగ్ల కోసం అని కిరాయికిస్తారు. ఈ నడుమ కొత్తగా బ్యాంక్ అకౌంట్లు కూడా ఇస్తున్నారట. ఇప్పటిదాకా మనం చెప్పుకునేవన్నీ పెద్దగా చిత్రమేం కాదు, కానీ ఇప్పుడు చూస్తారు అస్సలు చిత్రమైన ముచ్చట. అసలు ఎట్లొస్తాయో గిసొంటి ఐడియాలు. సర్కార్కు ఉడత సాయం చేసేందుకు ముంగటికొచ్చిర్రు జైలు ఆఫీసర్లు. తెలంగాణ జైళ్లను కిరాయికిస్తారట. పట్నం చూస్తేందుకు వచ్చిన టూరిస్టులకు అనుకునే రాయింత ఖైదీలకు మాత్రమే. కిరాయి నెలకు 10,000 ఒక్క ఖైదీకి. తెలంగాణ అంతటా కలిపి 2,000 మంది ఖైదీలకు రూమ్లు రెడీగా ఉన్నాయి. రెంట్కిస్తామని సాటింపేసిండు జైళ్ల శాఖ పెద్ద ఆఫీసర్ వికే సింగ్ సార్. అంటే ఈ గవర్నమెంట్ కి ఈజీగా ఏం చేయకుండా 24 crore రూపీస్ ఇంచుమించు ఆదాయం ఈ స్కీమ్ వలన రావచ్చు. అగనట ఏడాదికి 24 కోట్ల కిరాయిలు వస్తాయట. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ జైళ్లల్లా కాలు పెట్ట సందు లేదట. గంప కింద కోళ్ళను గమ్మినట్టే ఉన్నదట పరిస్థితి. అగో ఆళ్ళకెగ్గి ఆఫరిస్తుండు. ఆడికెళ్లి ఖైదీలను తీసుకొచ్చి మన జైళ్లల్లా కిరాయి కుంచుకుంటారట. తెలంగాణలో నేరాలు ఘోరాలు తక్కువై ఖైదీలు లేక ఖాళీగా ఉంటున్నాయని ఈ ఉపాయం చేసిరట. మొన్న పోలీస్ మంత్రి నాయన్ నరసింహారెడ్డి సార్ కూడా చెప్పే మన జైళ్ల గొప్పతనం గురించి. ఖైదీలు మేము బయటికి పోం సార్, ఇక్కడనే ఉంటామనే పరిస్థితి వాళ్ళ ఆలోచన వచ్చినట్టు ఈనాడు మా జైలు డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు.